హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షర్మి జాస్మిన్. ప్రీవియస్ వీడియోలో నేను ఒక కన్సల్టెన్సీ గురించి చెప్పాను. సో చాలామంది దాని డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారనమాట. సో వాళ్ళ కోసం అసలు ఏంటి ఈ కన్సల్టెన్సీ అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి, కోర్సెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఐ థింక్ ఇది చాలా మంచి కన్సల్టెన్సీ. కెరియర్ గ్యాప్ పీపుల్కి కానీ, ఫ్రెషర్స్ కానీ, అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి కానీ సో బెస్ట్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవేంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో నావిగేట్ టెక్ మెంటర్స్ అనేది ఒక స్టార్టప్ బేస్డ్ ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ అనమాట. సో ఇది స్టార్ట్ చేయడానికి గల మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో ఏ కోర్స్ తీసుకున్నా సరే, ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే, మనకు ఒక కోర్స్ జాయిన్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 6 months ఆ కోర్స్లో మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. దట్టు వాళ్ళు రియల్ టైంలో ఎలా ఉంటుంది ప్రాజెక్ట్, యాజ్ ఏ ఫ్రెషర్గా అయినా సరే ఇప్పుడు మనకు ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలియాలన్నమాట. సో ఏంటి ఈ ప్రాజెక్ట్, ఒక సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, కంపెనీకి వెళ్ళాక మనం ఎలా వర్క్ చేయాలి, అసలు మన వర్క్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది బేసిక్ నాలెడ్జ్ అయినా కనీసం తెలిసి ఉండాలి. సో ఇటువంటివి ఏమీ మనకి ఆ కోర్సులో చెప్పట్లేదన్నమాట. సో ఇలా కాకుండా స్టూడెంట్కి ప్రాక్టికల్గా రియల్ టైం నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలి అన్న ఇంటెన్షన్తో ఈ ఎన్టీఎం అనేది స్టార్ట్ అయిందనమాట. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్స్ ఎలా ఉంటుంది అంటే, ఒక స్టూడెంట్కి ఒక మెంటర్ని అసైన్ చేస్తారనమాట. లైక్ 5 to 6 years ఎక్స్పీరియన్స్, రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ ఉండే ఒక మెంటర్ని స్టూడెంట్కి అసైన్ చేస్తారు. సో వీళ్ళకి లైవ్ టు లైవ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. సో డౌట్స్ అన్ని లైవ్లో క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. అలాగే రియల్ టైం ప్రాజెక్ట్ మన చేతనే, లైక్ స్టూడెంట్ చేతనే బిల్డ్ చేపిస్తారనమాట. సో మెంటర్ గైడ్ చేస్తూ స్టూడెంట్స్ చేతనే బిల్డ్ చేపిస్తారు. ఎందుకంటే వన్స్ కంపెనీలోకి ఎంటర్ అయ్యాక ఆ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, ఇవన్నీ మనకి అర్థం అవ్వాలి. కాబట్టి వన్స్ మనం కంపెనీలోకి వెళ్ళాక సో మనం ఏ ఫియర్ లేకుండా ఒక ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, నేను రియల్ టైంలో వర్క్ చేసిన నాలెడ్జ్ మనకు ఉండాలి అంటే వీళ్ళు మన చేతే ఈ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేపిస్తారనమాట. సో నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 1.5 months to 2 months ఉంటుంది మాక్సిమం. ఈ 2 monthsలో రియల్ టైం ప్రాజెక్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ప్రొఫైల్ బిల్డింగ్, రెజ్యూమ్స్, నౌకరీ, లింక్డ్ఇన్ ఇవన్నీ ఎలా బిల్డ్ చేయాలి అనేది ట్రైన్ చేపిస్తారు, వాళ్ళే బిల్డ్ చేపిస్తారు. సో ఇది కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి. అండ్ టైమింగ్స్కి వచ్చేసరికి మెంటర్ అండ్ స్టూడెంట్ డిస్కస్ చేసుకొని డైలీ 1 time ఫిక్స్ చేసుకుంటారనమాట. సో ప్రతిరోజు ఆ టైంలోనే వాళ్ళు కనెక్ట్ అవుతారు క్లాసెస్కి. సో ఇదనమాట కోర్స్ డ్యూరేషన్ అండ్ టైమింగ్స్. అండ్ సో నెక్స్ట్ ఇంకా కోర్సెస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఫుల్ స్టాక్, రియాక్ట్ జేఎస్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఆటోమేషన్ టెస్టింగ్, సో అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. క్లౌడ్, అజ్యూర్ ఇలా. సో మీరు పర్టికులర్గా ఏదైనా డొమైన్ మీద ఇంట్రెస్టింగ్గా ఉంటే సో ఆ పర్టికులర్ డొమైన్ మీదే ట్రైనింగ్ ఇస్తారనమాట. లేదు మాకు ఏ కోర్స్ తీసుకోవాలో తెలియట్లేదు అంటే మీ స్కిల్స్ని బేస్ చేసుకొని వాళ్ళే ఒక కోర్స్ సజెస్ట్ చేసి దాని మీద ట్రైన్ చేపిస్తారనమాట. సో ఇది పర్టికులర్ కోర్సెస్ విషయానికి వస్తే. అండ్ ఒక కోర్స్ ఫిక్స్ చేసి అమౌంట్ పే చేసిన వితిన్ 1 or 2 days లోపలే లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో కోర్స్ అయిపోయాక చాలా మందికి ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేయాలి అన్న డౌట్ ఉంటుంది. సో ఇక్కడ ప్రొఫైల్ కూడా వాళ్ళే బిల్డ్ చేపిస్తారనమాట. లింక్డ్ఇన్ ఎలా ఆప్టిమైజ్ చేయాలి, నౌకరీలో ప్రొఫైల్ ఎలా పెడితే కాల్స్ బాగా వస్తాయి, సో ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారనమాట. సో నెక్స్ట్ ఫ్రెషర్స్ అయితే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ఆ ప్రాజెక్ట్లో ఎలా వర్క్ చేయాలి అనే వాటి మీద కూడా గైడెన్స్ ఇస్తారు. సో నెక్స్ట్ ఇంకా కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ విషయానికి వస్తే వీళ్ళకి లైవ్ ట్రైనింగ్ మొత్తము రియల్ టైం ప్రాజెక్ట్స్ మీదే ఉంటుందన్నమాట. ఒక కంపెనీలో వర్క్ చేస్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో అటువంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సో ఈజీగా ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ సపోర్ట్ అంటిల్ మీరు ప్లేస్ అయ్యేంత వరకు వీళ్ళు మీకు మెంటర్స్ అండ్ టీమ్ మెంబర్స్ అందరూ మీకు సపోర్టివ్గా ఉంటారు. సో ఇంకా కెరియర్ గ్యాప్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు డెమోలో A to Z కవర్ చేస్తారనమాట. సో ఈ సండే మీకు డెమో ఉంటుంది. ఆ డెమో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డెమో బుక్ చేసుకోండి. సో ఈ సండే కండక్ట్ చేస్తున్న డెమోలో ఫ్రెషర్స్ అండ్ కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డెమో రిజిస్టర్ చేసుకోండి. సో దట్ మీకున్న డౌట్స్ అన్ని A to Z క్లారిఫై అవుతాయన్నమాట. సో ఈ డెమోలో నేను కూడా ఉంటాను. ఇన్ కేస్ నెక్స్ట్ వేవ్ స్టూడెంట్స్ ఎవరైనా అటెండ్ అవుతున్నట్లయితే మీ నెక్స్ట్ వేవ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను అక్కడ క్లారిఫై చేస్తాను. సో ఎన్టీఎం గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ డెమో బుక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను కదా, అది క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఎన్టీఎం వాళ్ళ డెమో ఓపెన్ అవుతుంది, డెమో లింక్ అది. సో ఇక్కడ చూసినట్లయితే 99 seats లెఫ్ట్ అని ఉంది. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే బుక్ చేసుకోండి. సో అక్కడ మీకు క్లియర్గా డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి అనమాట. సో ఇక్కడ బుక్ ఏ సీట్ అని ఉంది కదా,
దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సండే 7 PM టు 8 PM వరకు ఉంటుందన్నమాట ఈ డెమో. A to Z క్లారిఫై చేస్తారనమాట మీ డౌట్స్ అన్నీ. సో ఇక్కడ వచ్చేసి మీ నేమ్ ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. సో దెన్ ఇక్కడ ఇది ఉంది కదా, పే వాట్ యు లైక్ అనేసి. సో ఇక్కడ మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 0 సెలెక్ట్ చేసుకోండి. 0 సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ డీటెయిల్స్ కొట్టేస్తే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి బుకింగ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టే. మీకు ఈ సండే 7 PM లోపల నోటిఫికేషన్ వస్తుంది డెమో అటెండ్ అవ్వమని చెప్పేసి. సో ఇది అనమాట బుకింగ్ ప్రాసెస్ వచ్చేసి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. సో నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.